నా ఫేవరెట్ ప్రెసిడెంట్ మోదీ గారి తర్వాత నాకు ఎవరన్నా ఇష్టం అని అంటే పుతిన్. నాకు పుతిన్ రష్యాకి చెప్పిండు, అరే నా మన రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ అన్నాడు ఎవరిని, ఆ మొహమ్మద్ యూనిస్ అని ఎలక్షన్ లేకుండా గెలిచింటాడు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. అరే నా పైసలు నాకు ఇచ్చారా భయ్, సరే నాకు అవసరం ఉన్నాయి, నా కుక్కలకు బిస్కెట్లు వేయాలా, ఆ బిస్కెట్ల దగ్గర పైసలు పాకెట్ మనీ తక్కువైంది నాకు, నువ్వు జర ఎయిరా భయ్ అని చెప్పిండు. ఈ కుక్క మొక్క పోడు ఉంటాడు కదా, ఇక ఎందుకులే కానీ ఐ టేక్ బ్యాక్ మై వర్డ్స్. యూనిస్కి ఇక సుక్కలే, నాకు ఎట్లా తీసుకోవాలనో తెలుసు నా పైసలు అని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా చెప్పిండు పుతిన్. మీరు ఏదోటి చేసి అమెరికా ఉంది కదా అని చెప్పి రెచ్చిపోకుర్రే రే. ఇక్కడ బంగ్లాదేశ్కి మీ అమెరికాకి మధ్యలో నా భారత్ ఉన్నది. నా భారత్ ఉన్నన్ని రోజులు అక్కడ బంగ్లాదేశీ హిందువులకు కూడా దక్కా దలగనియాడు. ఎస్, కొంచెం ప్రాబ్లం అయింది, కాకపోతే అంత తేలిక వదిలిపెట్టేది లేదు. ఈసారి చికెన్ నెక్ని బెల్ నెక్ చేయనికే మేము సిద్ధంగా ఉన్నాం. బుల్లెట్ కూడా ఫైర్ చేయాల్సిన అవసరం లేదురా భయ్, చిచ్చు బంద్ చేస్తే చాలు. ఇక కేవలం మనము పుతిన్ గారు ఏమన్నారని మాట్లాడితే, రష్యా ఏమన్నదంటే $630 మిలియన్ ఏదైతే ఉన్నదో నువ్వు ఇచ్చేసాయి, మాకు బిస్కెట్లు తక్కువ అవుతున్నాయి, నా జంతువులకి నేను దానే వేయాలో నువ్వు వేయి అని అన్నది. అకార్డింగ్ టు ది రష్యన్ అథారిటీస్ ఏందని అంటే, బంగ్లాదేశ్ ఎకనామిక్ రిలేషన్ డివిజన్ ERD అనేది అవుతుందో 21 ఆగస్ట్ దాకా సుమారు $480 మిలియన్ రష్యాకు ఇవ్వాలా. ఇంకా పెనాల్టీ ఛార్జెస్ అవన్నీ కలిపితే సుమారు 150 మిలియన్ పెరుగుతాయట. మాస్కో హ్యాస్ రిక్వెస్టెడ్ ది అవుట్స్టాండింగ్ పేమెంట్స్. వాళ్ళు ఈ అవుట్స్టాండింగ్ పేమెంట్స్ ఏవైతున్నాయో అవి $US లేకపోతే చైనీస్ యువాన్లనన్నీ మాకు జర చాగా ఉన్నాయి, ఇవి ఇమీడియట్గా నువ్వు చైనా షంఘాయి బ్రాంచ్లో ఏదైతుందో డిపాజిట్ చేయాలా అని చెప్పిండ్రు. రష్యా సుమారు ఒక 12.65 బిలియన్ లోన్ ఇచ్చింది. మ్యాక్సిమం ఇంట్రెస్ట్ రేటు 4%కి విత్ అన్ ఎక్స్ట్రా పెనాల్టీ ఇంట్రెస్ట్ ఆఫ్ 2.4% ఏమన్నా ఓవర్ డ్యూ అయితే. నా పైసలు నాకు ఇచ్చేయని అన్నది. ఈ బిచ్చపోళ్ళు మొత్తం ఇప్పుడు తిరుగుతురు. మాకు బ్యాంక్ లోన్ కావాలి, బిచ్చం దేనా బాబా అని చెప్పి తిరుగుతున్నారు. పాపము వీళ్ళకి అమెరికా మొన్న $220 మిలియన్ ఇచ్చింది అనుకుంటా కదా. $200 మిలియన్ అమెరికా మేము లెండ్ చేస్తున్నాం, అది చేస్తున్నాం అని అన్నారు. అమెరికా ఎంత ఇచ్చిండు? $220 మిలియన్. రష్యన్ ప్రెసిడెంట్ మా జానేజీ గారి జబ్బా ఏమని అన్నాడు, నాకు $630 ఇమీడియట్గా కట్టు. ఎట్లుంది? లపక్కన మింగి అస్థిర పందెం ఉంచినట్లేదు. గట్లుంటుంది మరి భారత్తో పెట్టుకుంటే. ఇక ఇంకొక విషయం, మీరు మా గౌతమ్ అదానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మీరు 7,508 మిలియన్ యూనిట్ల కరెంట్ ఏదైతే ఉన్నదో 63% ఆఫ్ ది ఇండియన్స్ టోటల్ పవర్ ఎక్స్పోర్ట్స్ ఏదైతే 11,893 యూనిట్స్ ఉన్నాయో దానికి సుమారు $800 మిలియన్ గౌతమ్ అదానీ కంపెనీకి మీరు ఇవ్వాలి. ఇప్పుడు ఇక వీళ్ళు వస్తారు, ఇక వీళ్ళు ఎవరు కోన్కిస్కా గొట్టం కాంగ్రెస్ బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళందరూ వచ్చి ఏమంటారనంటే ఈ క్రోనీ క్యాపిటలిస్ట్ వీళ్ళంతా క్యాపిటలిస్ట్ మెంటాలిటీలు. గౌతమ్ అదానీ ఎప్పుడు ఆయననే చేస్తారనంటే, నేను ఇవాళ ఒక క్వశ్చన్ అడుగుతా, బరాబర్ చేస్తాం రాబోయ్ అదానికి సపోర్ట్. ఇన్ని రోజులు ఈ ముసుగుల గుద్దులాట ఎందుకు? సపోర్ట్ చేస్తాం, బరాబర్ చేస్తాం. ఇది ఇవాళ మేము షురు పెట్టింది కాదు రే, ఇవాళ మేము షురు పెట్టింది కాదు. కాంగ్రెస్ జమానాలో కూడా మళ్ళీ DLF ఎట్లొచ్చిందిరా? కాంగ్రెస్ జమానాలో డిఎల్ఎఫ్ ఎట్లొచ్చిందిరా? కాంగ్రెస్ సమానాల రిలయన్స్తో మంచి సంబంధాలు లేకుండానారా కాంగ్రెస్ వాళ్ళకు? అంటే మీతోనే మంచిగా ఉండాలి, వేరేలతో ఉండొద్దని అనమాట. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, ఈ క్యాపిటలిస్ట్ మెంటాలిటీ అనేది ఉన్నది కదా మీరు చెప్పేది, ఇది బ్రిటిష్ వాళ్ళే కదా తీసుకొచ్చింది మన దేశానికి. ఇప్పుడు వెనకటికి వీళ్ళు మేము బిజినెస్ చేసుకుంటామని తెచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత రాజ్యాధికారం తెచ్చుకోలేదా? ఇప్పుడు ఏవైతే ఇన్వెస్ట్మెంట్లు అదానీ చేస్తున్నాడు కదా, అవి డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నాడు, పోర్ట్లు తయారు చేస్తున్నాడు, ఎక్సెట్రా. అది తప్పెందుకు అవుతుంది? ఇప్పుడు చైనీస్ కంపెనీ వచ్చి చైనీస్ ఫర్ములు వచ్చి చేయవా? ఆ కాడికి వస్తే ఫేస్బుక్లా ఇలా CIA డినై చేస్తుందా? ఇన్క్యూటెల్ అనే కంపెనీ పెట్టుబడులు ఫేస్బుక్లో లేవా? ఆర్కుట్ తర్వాత ఫేస్బుక్కే ఎందుకు లేచింది? ట్విట్టర్ని కూడా వీళ్ళు ఎట్లా ఆడుకున్నారు, ఇప్పుడు ఎలాన్ మాస్క్ మీద ఎట్లా దూషిస్తున్నారు. అంటే వీళ్లకు నచ్చిన నరేటివ్ రన్ చేస్తేనే అది డెమోక్రసీ. ఈ అమెరికన్ మెంటాలిటీ వీళ్ళు పెత్తనం చెలాస్తారు. ఎందుకంటే ఆడొక $1 వేసిందంటే వీళ్ళకి $80 కదా, బిచ్చం ఎత్తుకుంటారు, బిచ్చం బతుకులు. అమ్మా $80 వచ్చినాయి, నా బిచ్చం బతుకు 2 బర్గర్లు తింటా అని చెప్పి ఈ బద్మాష్ గల్లు అంతా తయారవుతారు ఒక దగ్గర.
మన టిల్లు అంటాడు వాళ్ళంతా ఒక యూనివర్సిటీ ఉంటుంది, వాళ్ళు అందరు ఇట్లా దుర్బిల్లు పెట్టుకొని చూస్తుంటారు, టిల్లు కాంటి లపగాలు ఎడ దొరుకుతారో చూస్తాను అన్నట్టు. గట్లా ఇప్పుడు మేము లపగాలం కాదు ఇక్కడ కూర్చోనికి. టిల్లు 2 సార్లు మోసపోయారు, మేము 2 సెకండ్లు కూడా మోసపోము ఇక్కడ. ఎందుకంటే మా దగ్గర మార్కర్స్ లేడు, మాకు లిల్లు లేరు, రాధికలు లేరు. మాకు కేవలం మాకెవరు ఉన్నారంటే భారతీయులు ఉన్నారు. భారత్ 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 అని కొట్టుకునే గుండె ఉన్నది మాకు. మీది గుంజుతాం, మీ బన్యానికి తెలియకుండా మీ షెడ్యూల్ ఎట్లా గుంజాలో అట్లా గుంజుతాం. ఇది మీరు యాద పెట్టుకోరు. చిచ్చు బంద్ చేస్తే బంగ్లాదేశ్ ఏమవుతుందో చూడండి. మన రాహుల్ గాంధీని అడిగిర్రు అయ్యా, మన రాహుల్ గాంధీని అడిగిర్రు ఏందనంటే, బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి అవుతుంది కదా, రాహుల్ గాంధీ మీది ఏంది అని అంటే, అది అలా అంతర్గత సమస్య, నేను మాట్లాడా. నీకు తెలియనికి వస్తే కదా జార్జ్ సోరోస్ చెప్పాలా, ఆదేశించాలా, మన డీప్ స్టేట్ నీకు చెప్పాలా, చైనా ఎంఓయూలలో అది ఉండాలా, అప్పుడు నువ్వు రిప్పి మాట్లాడతావు రాహుల్ గాంధీ. లేకపోతే నువ్వెప్పుడు మాట్లాడతావు? నువ్వు ఒక స్వతంత్ర భారతదేశంలో ఒక పాశ్చాత్య భానుషుడివి, స్వతంత్ర భారతదేశంలో ఒక వెస్టర్న్ బానిసవు నువ్వేం మాట్లాడతావు? కాకపోతే ఆస్ట్రేలియా మాట్లాడింది, హిందువుల మీద జరుగుతున్న దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, ఇప్పటి వరకు 725 ఇల్లులు తగలబెట్టబడినాయి, డ్యామేజ్ పడ్డాయి, 724 వ్యాపారవేత్తలను మీరు టార్గెట్ చేసిండ్రు, 58 మందిల ఇండ్లల్లో ఘోరాతి ఘోరంగా అగ్గిపెట్టి నాశనం చేసిండ్రు, ఇప్పటికి 17 స్థలాలల్లో దేవాలయాలను కూల్చేసిండ్రు, 100 మంది హిందువులు నరకయాతనకు గురైనరు. ఆస్ట్రేలియా మాట్లాడింది. అంతర్గత వివాదం అని చెప్పలే, మానవత్వం అనే ఒక సమస్య మీద మాట్లాడింది. నువ్వు మనిషి అయితే నీకు మానవత్వం తెలుస్తుంది. ఓ జాతి గాంధీ, చిత్రగుప్త చెప్పిన ఈ కథనం మీకు తప్పనిపిస్తే ఉతుకారేయండి, లేకపోతే మీ ప్రేమ రాహుల్ గాంధీ మీద ఎంత ఉందో మీ కమెంట్ రూపంలో, ఇక మీకు కమెంట్ సెక్షన్ అంతా ఇక మీదే, ఒకసారి జర కమెంట్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి ఇట్లాంటి కంటెంట్ నలుగురికి జర షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ చిత్రగుప్తకి జర సపోర్ట్ చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను.